శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. నిన్నటి కథ కంటిన్యూషనేనండి. ఆ బ్రాహ్మణుడి పుత్రుడు 12 సంవత్సరాల లోపల మరణిస్తాడు అని నారదుడు చెప్తాడు కదా. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తపస్సు చేస్తూ ఉంటాడు కదా, దాని కంటిన్యూషన్ అనమాట. ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే తపస్సు చేస్తూ ఉంటే బాగా తీవ్రంగా శ్రీహరి ప్రత్యక్షం అవుతాడనమాట. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి అప్పుడు అడుగుతాడనమాట, ఎందుకు నా కోసం తపస్సు చేస్తున్నావు అని విష్ణువు అడుగుతాడనమాట. అడిగేసరికి నువ్వు పుత్రుడిని ఇవ్వచ్చావు, కానీ మన నారదుడు వచ్చి 12 సంవత్సరాల్లో చచ్చిపోతాడు, మరణిస్తాడు అని చెప్పాడు. నాకు దుఃఖంగా ఉంది, దుఃఖములకు పోగొట్టుకోవడానికి నేను ఇలా తపస్సు ఆచరించాను అని చెప్పేసరికి అప్పుడు శ్రీహరి చెప్తాడు, నీ పుత్రులకు 12వ సంవత్సరమున గండం కలుగుట కారణము వినుము. నీ భార్య పూర్వజన్మలో చేసిన దోషమే ఇప్పుడు ఈ గండము కలుగుటకు కారణముగా ఉన్నది. ఎందుకంటే ఆవిడ అప్పుడు కూడా కింద జన్మలో కూడా మీ ఇద్దరు భార్యాభర్తలే. నీ పేరేమో జ్ఞానశర్మ, అప్పుడు కూడా నీ భార్య ఉత్తమ శీలం కలది. కానీ ఒకసారి ఏం చేస్తుందంటే మాఘపూర్ణిమ యందు వ్రతం ఆచరించి పాయస్నానం చేయలేదు, అందువలన ఆమె పుత్రవతి కాలేదు. నీవు నిష్ఠభక్తితో మాఘవ్రతం ఆచరించి ఉన్నందువల్ల ఈ జన్మయందు నీకు విష్ణుభక్తి కలిగింది. నీ తపములకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమ నాడు చేయవలసిన పాయస్నానం చేయకపోవటం వల్ల, భర్త చెప్పినది చేయకపోవటం వల్ల, ఈ 2 దోషాల వల్ల 12 సంవత్సరాల తర్వాత గండముందని నారదుడు చెప్పాడు. కావున మాఘమాసమందరి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందుకు ఇలా చేస్తే కనుక గండదోషం పోతుంది, నీ పుత్రుడు చిరంజీవి అవుతాడు అని చెప్తాడనమాట. అప్పుడు మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్నానం చేయని వారికి వారి సంతానములకు కూడా ఆపద కలుగును. అధిక పుణ్యములు కలగా గత జన్మల్లో చేసిన వారికే మాఘమాస వ్రతము ఆచరింపగా ఉన్నది, సంకల్పము చేసుకును అని చెప్తాడనమాట. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే మాఘమాస వ్రతం చేసి భార్య చేత కూడా పాయసం దానం చేయించి ఆ గంగోదర జలాలు పుత్రుడి మీద జల్లుతాడనమాట. దానివల్ల ఏమవుతుందంటే పుత్రుడికి ఆ గండం పోతుందన్నమాట. శ్రీహరి చాలా సంతోషపడతాడు, బ్రాహ్మణుడు కూడా చాలా సంతోషపడతాడు అనమాట. అప్పుడు ఆ బ్రాహ్మడు వాళ్ళ భార్య పుత్రుడు అందరూ సుఖంగా కాలం గడుపుతారనమాట. ఆ బ్రాహ్మణుడు పుత్రుడిని గృహస్థం చేసి యోగమహించి శరీరమును విడుస్తాడనమాట. దీనివల్ల ఏంటంటే మాఘవ్రతములకు సాటి అయింది మరొకటి లేదు. పాపములను పోగొట్టి పుణ్యములను కలిగించును మాఘవ్రతము అని చెప్తున్నారనమాట. నిశ్చలముగా హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సుఖమును కూడా పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచారణీయము అని చెప్తున్నారనమాట. తప్పకుండా అందరూ కూడా మాఘవ్రతాన్ని చేయండి. దీనివల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి, కానీ ఇంకేమీ ఉండవు అన్నమాట.